ఉద్యమాల సారథి త్యాగాలకు వారధి నిరుపేదల పెన్నిధి అను పెరుగని పోరది మార్క్సిజం లెనినిజం వెలుచూపని సిద్ధాంతం వెలుగులకై ప్రస్థానం ఇది ఉద్యమ ప్రస్థానం సిపిఎం ఉద్యమ ప్రస్థానం. అది 18వ శతాబ్దపు నడిమి కాలం. దోపిడి పీడనల పదగట్టనలు యావత్ ప్రపంచ కష్టజీవులు చీకటి బతుకుల్లో కునారిల్లుతున్న కాలం. చల్లారిన సంసారాలు మరడించిన జన సందోహం అసహాయుల ఆహాకారం చరిత్రలో అదే సమయంలో విశ్వమానవ కళ్యాణం కోసం మరో ప్రపంచపు విధాత ఉదయించాడు. అతడే మన కామ్రేడ్ కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్సును కన్నది కాలం మానవ చరిత్ర సారంగా వర్గ పోరాటం పోరులో కార్మికుని గెలిపించంగా కార్ల్ మార్క్సును కన్నది కాలం మానవ చరిత్ర సారంగా వర్గ పోరాటాంతిమ పోరులో కార్మికుని గెలిపించంగా వ్యాఖ్యానాలతో కాలక్షేపం చేసిందింకా చాలంటూ సమాజ మార్పుకు సకల కార్మికులు లాంగు మార్చు చేయాలంటూ లాంగు మార్చు చేయాలంటూ లాంగు మార్చు చేయాలంటూ లాంగు మార్చు చేయాలంటూ అప్పటి వరకు భూస్వాముల ధనస్వాముల ఇనుప పాదాల కింద నలిగిపోతున్న శ్రమకు విలువ సంతరించుకునే శుభగడియలు ఆరంభమైనాయి. ఇంతింతై వటుడింతై కార్ల్ మార్క్స్ తన ఉద్యమ సహచరుడు ప్రాణప్రదమైన మిత్రుడు ఎంగెల్స్తో కలిసి దోపిడీ రహిత సమసమాజం కోసం 1848లో కమ్యూనిస్టు ప్రణాళిక రచించారు. గడిచిన చరిత్రంతా ఒక్క పోరాటాల చరిత్రని ప్రపంచ కార్మికులారా ఏకం కండు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈ చారిత్రాత్మక నినాదాన్ని యావత్ ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. రక్తంతో ఎరుపెక్కిన బాటరా మహనీయులు మార్క్స్ ఎంగెల్స్ చూపినట్టి బాటరా మహనీయులు మార్క్స్ ఎంగెల్స్ చూపినట్టి బాటరా వడివడిగా పోరాడుతూ సాగాల్సిన బాటరా ఇదే ఎర్ర బాటరా ఇదే వెలుగు బాటరా ఇదే ఎర్ర బాటరా
ప్రపంచానికి అందించిన సిద్ధాంతపు వెలుగులో 1917లో నిరంకుశ జారు ప్రభుత్వాన్ని కూలదోసి కామ్రేడ్ లెనిన్ సోవియట్ రష్యా విప్లవాన్ని జయప్రదం చేశారు. క్రెమ్లిన్ కోటపై అరుణ పతాకం గర్వంగా సమున్నతంగా ఎగిరింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడింది. Средний крестьян становится больше после того, как отменена частная собственность на землю. ఓ అరుణ పతాకమా జేగునుమా రెడ్ సెల్యూట్, శ్రమజీవుల కేతనమా నీకిదిగో రెడ్ సెల్యూట్, శ్రమజీవుల కేతనమా నీకిదిగో రెడ్ సెల్యూట్, శ్రమజీవుల కేతనమా నీకిదిగో రెడ్ సెల్యూట్. ఈ తరుణంలో అప్పుడప్పుడే పురోగమిస్తున్న ప్రపంచ దేశాల కార్మిక వర్గానికి, ప్రగతిశీల శక్తులకు సోవియట్ రష్యా విప్లవం అణువణువున నూతన ఉత్తేజాన్ని అందించింది. భారతదేశ గడ్డపై స్వాతంత్రోద్యమంతో పాటు ఉవ్వెత్తున పోరాటాలు ఎగిసిపడుతున్న సందర్భం. దేవా మా కొద్ది తెల్లతో రచనము, మా కొద్ది తెల్లతో రచనము, దేవా మా కొద్ది తెల్లతో రచనము, మా ప్రాణాలపై పొంచి నారాలు అందించే మా కొద్ది తెల్లతో రచనము, దేవా మా కొద్ది తెల్లతో రచనము. ఏడాది ఎక్కువ శిస్తులేసి ఈ భూమి నాదేనన్నాడు, మమ్ము కూలికి తున్నామన్నాడు, కడుపు మంటతో సావమన్నాడు, బానిసలకు వాడు ప్రభువుతానన్నాడు. మా కొద్ది తెల్లతో రచనము, దేవా మా కొద్ది తెల్లతో రచనము, మా కొద్ది తెల్లతో రచనము, దేవా మా కొద్ది తెల్లతో రచనము. భారత మాత దాస్య శృంఖలాలను తుత్తినియలు చేసేందుకు స్వాతంత్ర సమరయోధులు చేస్తున్న భీషణ శంఖారావం దేశం నలుచెరువులా మారుమోగుతుంది. నెత్తురు మండి వడలు పొంగే సాహస వీరుల సమరశీలత యువకుల్లో ఆవేశాన్ని నింపుతుంది. భగత్ సింగ్, ఆజాద్, మన రాష్ట్రంలో అల్లూరు వంటి విప్లవ కిషోరాలు, గదర్ పార్టీ, అనుశీలన సమితి, యుగాంతర్, నవజవాన్ భారత్ సభ ఇలా పలు పోరాట మార్గాలను ఎంచుకుని అనతి కాలంలోనే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ గా ఏకోన్ముఖులయ్యారు. వారందరి నినాదం ఒక్కటే, ఇంక్లాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి. ఇది విశాల భారత స్వతంత్ర సమరపు చరిత్ర సమవాకారం, ఆశకు సుంకల తెంచిన యోధుల భీషణ శంఖారావం, ఎత్తుడు నుండి గొడలు పొంగే సాహస వీరుల కథనం, బానిస దేశపు జనులగలేసిన స్వేచ్ఛాచేతన చరితం. దేశం యావత్తు అట్టుడుగుతున్న ఈ దశలో లెనిన్ నాయకత్వాన ఏర్పడిన భూతల స్వర్గం లాంటి సోషలిస్టు సమాజం భారతదేశంలో ప్రగతిశీల శక్తులకు వేగుచుక్కలా తోచింది. ఈ ప్రభావం విదేశాల్లో చదువుకుంటున్న భారతీయులు ముజాహర్లపై పడింది. వారంతా భారతదేశంలో దోపిడీ లేని సమసమాజ స్థాపన కోసం కలుగుకున్నారు. కామ్రేడ్ లెనిన్తో చర్చించారు. ఫలితంగా 1920 అక్టోబర్ 15 తాష్కెంట్లో కామ్రేడ్ మహమ్మద్ షఫీ కార్యదర్శిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు అంకురార్పణ జరిగింది.
నిన్నటి పక్క పేద బతుకులలో నా ఎర్ర జెండా మెరుగుల వాన 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 వెల్లువైన ఆశల జడిలో శుద్ధీకరమై చల్లని ఒడిలో రేపటి వెలుగుల వన్నెలు చూసా చాలా 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 అయ్యానా 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 అయ్యా అయ్యానా 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 అయ్యా అయ్యానా 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 అయ్యా. ఈ పరిణామాలను గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు జనాన్ని మొగ్గలోనే దూచేయాలని 1922లో పెషావర్ కుట్ర కేసు, 24లో కాన్పూర్ కుట్ర కేసు, 29లో మీరట్ కుట్ర కేసులను కమ్యూనిస్టు నాయకత్వంపై బనాయించింది. 1934 వరకు సాగిన ఈ దమనకాండలు కొందరు అసువులు బాశారు. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులను ఉరితీసింది కసాయి బ్రిటిష్ ప్రభుత్వం. అనేక మంది కఠిన కారాగార శిక్షలను అనుభవించారు. దేశం యావత్తు చలించిపోయింది. అనల కిరీటం అనల కిరీటం శతజ్ఞి ఎదుటని స్వేచ్ఛాగారం కారాగారం బహిష్కారం ఉరికంబాలు ఫికర్ కురా బుగ్గలు రంగుల కలలు అగ్ని నాల్కల మృత్యువు కౌగిలి రుధిర ప్లావిత స్వరాజ్య పుష్పం అమ్మ కుప్పులు అలంకరిద్దా अमर रहे अमर रहे अमर रहे अमर रहे. ఈ నేపథ్యంలో దేశంలో పోరాట మార్గాలు నూతన పంథాను సంతరించుకున్నాయి. కార్మిక సంఘం ఏఐటియుసి కమ్యూనిస్టుల నాయకత్వాన్ని కొత్త పుంతలు తొక్కింది. బొంబాయిలో కార్మికులు బట్టల మిల్లుల పోరాటాలు, కాఫీతే ఆకు తోటల దినకూలీల సమరాలు. బొంబాయిలో కార్మికులు బట్టల మిల్లుల పోరాటాలు, కాఫీతే ఆకు తోటల దినకూలీల సమరాలు. జీనా హై తో మరనా సీఖో जीना है तो मरना सीखो कदम कदम पर लड़ना सीखो. అలలు అలలుగా మొదలయ్యాయి పరగవేలువలయ్యాయి. అలలు అలలుగా మొదలయ్యాయి పరగవేలువలయ్యాయి. వేతనాలు పెరగాలంటూ హక్కులన్నీ దక్కాలంటూ, వేతనాలు పెరగాలంటూ హక్కులన్నీ దక్కాలంటూ సంఘాలన్నీ సంఘటితంగా సంఘాలన్నీ సంఘటితంగా కార్మిక శక్తిని జగతిని చాటగా అలలు అలలుగా మొదలయ్యాయి పరగవేలువలయ్యాయి. అలలు అలలుగా మొదలయ్యాయి పరగవేలువలయ్యాయి పరగవేలువలయ్యాయి. అప్పటి వరకు వేతనాల కోసం, హక్కుల కోసం పోరాడే కార్మిక వర్గం సామ్రాజ్యవాద వ్యతిరేక రాజకీయాలను సంతరించుకుంది. దేశ విముక్తిపై విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కమ్యూనిస్టుల నాయకత్వంలో
పనిచేయడం ప్రారంభించాయి. స్వాతంత్ర పోరాటం కొనసాగుతుంది. బానిస విద్యను తృణీకరిస్తూ కదిలారు విద్యార్థులు. జమీందారు వ్యతిరేక పోరులు తెగించారు గ్రామీణ రైతులు. వేతనాలు హక్కులతో పాటు సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తూ కదిలెను నాడు కార్మిక సేన స్వాతంత్రోద్యమ సంకల్పంతో. స్వాతంత్రోద్యమ సంకల్పంతో విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పు కోసం దండి యాత్ర, సైమన్ గో బ్యాక్ నినదిస్తూ దేశం మొత్తం రాజనునిపై, దేశం మొత్తం రాజనునిపై, దేశం మొత్తం రాజనునిపై, దేశం మొత్తం రాజనునిపై. ఒకటే మాట వందే మాతరం, ఒకటే లక్ష్యం స్వాతంత్ర్యం, ఒకటే నడక సావో బతుకో. భారత మాతా దాస్య విముక్తి, 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 భారత మాతా దాస్య విముక్తి. ప్రపంచానికి పాడుకాలం దాపురించింది. నరహంతకుడు నియంతా నాజీ హిట్లర్ ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకునేందుకు 1941 జూన్లో సోవియట్ యూనియన్ పై దాడి చేశాడు. స్టాలిన్ నాయకత్వంలో సోవియట్ ఎర్రసేనలు ఎదురెడ్డి పోరాడి హిట్లర్ను తరిమి కొట్టాయి. ఈ కథనభూమి 2 కోట్ల మంది సోవియట్ వీరులు తమ ప్రాణాలను బలిదానం చేసి ప్రపంచానికి శాంతిని ప్రసాదించారు. ఫలితంగా తూర్పు యూరోపులోని అనేక దేశాలలో సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడి విశ్వమానవాళికి శాంతి గీతాన్ని ప్రసాదించారు. యుద్ధం యుద్ధం అంటూ బుద్ధి లేక బలవరించు ఉన్మత్తుల గుండెలలో ఉలికి పాటు కలిగించగా, ఎగురవే పావురమా, ఎగురవే మాసెల సంకేతమా, ఎగురవే మాసెల సంకేతమా, ఎగురవే మాసెల సంకేతమా. ఈ నేపథ్యంలో ఆర్థికంగా తునారిల్లిన సామ్రాజ్యవాదం వలస దేశాలను పరిపాలించలేని స్థితికి నెట్టబడింది. మరో ప్రకటన, మన దేశంలో ఉవ్వెత్తున సాగుతున్న కాంగ్రెస్ నాయకత్వాన ఉద్యమాలు, మహాత్మా గాంధీ క్విట్ ఇండియా పిలుపు, ఇండియన్ నేషనల్ ఆర్మీ తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుతో పాటు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో బెంగాల్లో తెబాగా, కేరళలో ఉన్నప్ప రాయిలు, మహారాష్ట్రలో వర్లీ ఆదివాసుల తిరుగుబాటు, నీలగిరి రైతాంగ పోరాటాలు కదం తొక్కాయి. వెన్నెముక విరిగింది బ్రిటిషోళ్లకు, తిరుగుబాట్ల పూల దండ భరతమాతకు. వెన్నెముక విరిగింది బ్రిటిషోళ్లకు, తిరుగుబాట్ల పూల దండ భరతమాతకు. క్విట్ ఇండియా
వెన్నెముక విరిగింది బ్రిటిషోళ్లకు, తిరుగుబాట్ల పూలదండ భరతమాతకు. వెన్నెముక విరిగింది బ్రిటిషోళ్లకు, తిరుగుబాట్ల పూలదండ భరతమాతకు. కమ్యూనిస్టుల సారథ్యంలో బెంగాలు తెబాగా ఎగిసెను పిడుగై, వెన్నెముక విరిగింది బ్రిటిషోళ్లకు, తిరుగుబాట్ల పూలదండ భరతమాతకు. తిరుగుబాట్ల పూలదండ భరతమాతకు. వీటన్నిటికీ తలమానికంగా 1946 కమ్యూనిస్టుల నాయకత్వంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైంది. బాంచందురావి కాల్ముకుతా అన్న బక్కోళ్ల చేత బందూకులు పట్టించిన ఈ చారిత్రాత్మక పోరాటంలో 3000 గ్రామరాజ్యాలు ఏర్పడ్డాయి. 10 లక్షల ఎకరాలు నిరుపేదలకు పంచింది కమ్యూనిస్ట్ పార్టీ. తెలంగాణ వీర తెలంగాణ, వీరులు రన్నా అమర జీవులు రన్నా. తెలంగాణ వీర తెలంగాణ, వీరులు రన్నా అమర జీవులు రన్నా. తెలంగాణలో నైజామోడ్ని కమ్యూనిస్టులు నరికిండు, గుర్తించబిండు. పొగ బాంబులతో తుపాకులతో కాల్చి చంపిండు, పొందబెట్టిండు, గోరిగట్టిండు, గోరిగట్టిండు, గోరిగట్టిండు. తెలంగాణ వీర తెలంగాణ, వీరులు రన్నా అమర జీవులు రన్నా. తెలంగాణ వీర తెలంగాణ, వీరులు రన్నా అమర జీవులు రన్నా. తెలంగాణతో పాటు కోస్తాంధ్ర భూస్వామ్య జమీందారీ వ్యతిరేక పోరాటాలు ఉవ్వెత్తున జరిగాయి. అనేక మంది వీరులు అసూలు భాష. జమీందారులు రైతుల పాలిట యమకింకరులు, కౌలులవి శిస్తుల పేరిట నిలువు దోపిడీలు. కౌలులవి శిస్తుల పేరిట నిలువు దోపిడీలు. కోటలు అన్ని సంపద మూటలు, విలాసాలలో దొరలు దొరసానులు. కరువు కాటకాలొచ్చినా సూపరు జాలి, రైతు బతుకులు దిగజారి అయ్యారు కూలి, అయ్యారు కూలి. రైతుల తిరుగుబాటును నడిపేను ఎర్ర జెండాలు. కమ్యూనిస్టులు రైతుల పాలిట అయ్యే దేవుళ్ళు, దొరలను దంచి భూములు పంచి ఆఖరి కన్నీళ్ళు. దొరలను దంచి భూములు పంచి ఆఖరి కన్నీళ్ళు. ప్రజా పోరాటాలే కాదు, ప్రజా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడింది కమ్యూనిస్టులే. గురజాడ, వీరేశలింగం, అల్లూరి తదితరుల జీవిత గాథలు, రచనలు ముద్రించి రాష్ట్రం నలుమూలలా గానం చేసింది. ప్రజానాట్య మండలి నిర్మాణానికి నడుం కట్టి కళ కోసం కాదు ప్రజల కోసమని చాటింది కమ్యూనిస్టులే. నదులన్నీ కడలికి చేరినట్టుగా రైతాంగ, కార్మిక వర్గ,
సమస్త జనుల పోరాటాలతో దేశం మట్టుడుగుతున్న ఈ దశలో భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతదేశ జాతీయోద్యమ నాయకత్వానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి కుదిరిన ఒప్పందమే 1947లో సిద్ధించిన స్వాతంత్ర్యం. విభజించు పాలించు అనే కుటిల నీతికి పాల్పడ్డ బ్రిటిష్ ప్రభుత్వం ఈ గడ్డను భారత్ పాకిస్తాన్లుగా చీల్చింది. స్వాతంత్ర్యం వచ్చిందంటూ పండుగ చేయాలా, చీలిన దేశం పోయిన ప్రాణాలు హననం చూడాలా, శవాల గుట్టలపై ఎగిరే త్రివర్ణ పతాకం, త్రివర్ణ భారతి కన్నుల నిండా కన్నీటి తటాకం. స్వాతంత్ర్యం వచ్చిందంటూ పండుగ చేయాలా, చీలిన దేశం పోయిన ప్రాణాలు హననం చూడాలా. దొంగలు పంచుకున్నారు స్వరాజ్య ఫలాలను, నిరాశ ఉండిట నిలిచాయి దేశ ఫలిత కలలన్నీ. దేశం చీలిపు మత మారణ హోమంలో లక్షలాదిగా హతులయ్యారు. మహాత్మా గాంధీపై క్రోధంతో హిందూ మతోన్మాది నాథురాం గాడ్సే తుపాకీ గుండె భారత జాతిపిత మహాత్మా గాంధీ అసూలు భాష. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, ఈశ్వరు అల్లాహ్ तेरो नाम सबको सम्मति दे भगवान. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. భారతదేశపు పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టుల నాయకత్వంలో జరుగుతున్న భూస్వామ్య వ్యతిరేక పోరాటాలపై కక్షగట్టింది. నిరంకుశంగా నిర్బంధాన్ని కొనసాగించింది. పటేల్ ఆదేశాలతో భారత్ సైన్యం తెలంగాణ ప్రాంతంలోని కమ్యూనిస్టు ఉద్యమంపై దమనకాండ సాగించింది. 4000 మంది కమ్యూనిస్టు యోధులను పొట్టన పెట్టింది. ఎంత చెప్పినా తక్కువరా, నెహ్రూ సేనల రాచకం. ఎంత చెప్పినా తక్కువరా, నెహ్రూ సేనల రాచకం. 4000 కమ్యూనిస్టుల కాల్చివేతలు అమానుషం. తెలంగాణ అయింది నెత్తుటి గాయం. బానిస విముక్తి పోరాటంపై ఎంతటి అన్యాయం. 3000 గ్రామాలకు స్వేచ్ఛ, 10 లక్షల ఎకరాలు పంపకం. అణగారిన వర్గాల గౌరవం, మట్టి మనిషికి దక్కిన పట్టం. రాక్షస హింసకు బలి అయ్యాయి, చెరగని చరితగా నిలుచున్నాయి. రాక్షస హింసకు బలి అయ్యాయి, చెరగని చరితగా నిలుచున్నాయి. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కూడా 1951లో
పోరాట విరమణ వరకు ఈ దమనకాండ కొనసాగింది. తెల్లవాళ్ళు వదిలెళ్ళిన చెప్పులు నల్లవాళ్ళు తొడిగేశారు, నల్లవాళ్ళు తొడిగేశారు. ఉన్నోళ్లకు ఊడిగమవుతూ పేదోళ్లను అణిచేశారు, పేదోళ్లను అణిచేశారు. కాంగ్రెసు సంపన్నుల పక్షం, కమ్యూనిస్టులు పేదల పక్షం. స్వాతంత్రం వచ్చింది కొందరికి, కష్టాలు కన్నీళ్లు అందరికీ, కష్టాలు కన్నీళ్లు అందరికీ. కూడు గుడ్డ నీడ, విద్యా వైద్యం ఉపాధులు అందరికీ దక్కాలన్నందుకు కమ్యూనిస్టుల పైన కాంగ్రెసు దాడి, కమ్యూనిస్టుల పైన కాంగ్రెసు దాడి, కమ్యూనిస్టుల పైన కాంగ్రెసు దాడి, కమ్యూనిస్టుల పైన కాంగ్రెసు దాడి. 1952లో ప్రథమ సార్వత్రిక ఎన్నికలలో పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది కమ్యూనిస్టులే. 1957 కేరళ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల ద్వారా తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం కామ్రేడ్ నంబూద్రిపాద్ నాయకత్వాన ఏర్పడింది. గ్రామ పంచాయతీలకు విశేష అధికారం, భూ సంస్కరణల అమలు, అక్షరాస్యతకు పెద్దపీట, పాలనలో ప్రజలకు భాగస్వామ్యం ఈ ప్రాధాన్యతలుగా జనరంజక పాలనతో దేశానికే ఆదర్శంగా నిలిచింది. పార్లమెంటులో కమ్యూనిస్టులే ప్రధాన ప్రతిపక్షం, తొలి పార్లమెంటులో కమ్యూనిస్టులే ప్రధాన ప్రతిపక్షం. కష్టజీవి వెన్నుదన్నుగా జరిగారు శాసన సమరం, తొలి పార్లమెంటులో కమ్యూనిస్టులే ప్రధాన ప్రతిపక్షం. చరిత్రలో మొదటిసారిగా ఓటుతోటి అధికారం, కేరళలో కమ్యూనిస్టులు చేశారు ప్రజల పరం. అక్షరాస్యత, భూమి పంపకం, పంచాయతీలదే పెత్తనం, ప్రజల పాలనకు ఆనాడే నంబూద్రి నాటాడు విత్తనం, నంబూద్రి నాటాడు విత్తనం. కళ్ళు పుట్టిన కాంగ్రెసు కమ్యూనిస్టు పాలన కూల్చింది, ప్రజా తీర్పును మంట గలిపే పాపానికి ఒడిగట్టింది. మత శక్తులతో షరీకు తానై రౌడీయుధం చేపట్టింది. ఇందిరాగాంధీ కుతంత్రాలకు కేరళ సీమ బలి అయ్యింది, కేరళ సీమ బలి అయ్యింది. పురిటిలోనే కన్నబిడ్డను చంపే కసాయి కాంగ్రెస్ ప్రభుత్వం 1959 356 అధికరణను ఉపయోగించి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసింది. అనంతర కాలం పాలక వర్గాల దోపిడీ, ప్రతిఘటించే విషయంలో వచ్చిన సైద్ధాంతిక విభేదాలు తీవ్రతరమవ్వడంతో కమ్యూనిస్టు పార్టీలో చీలిక అనివార్యమైంది. 1964లో 32 మంది కేంద్ర నాయకులు తెనాలిలో సమావేశమై సదస్సు నిర్వహించుకున్నారు. డిసెంబర్ మాసంలో కలకత్తాలో జరిగిన 7వ అఖిల భారత మహాసభలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఏర్పడింది. నవరత్నాలుగా భాసిల్లిన సుందరయ్య, ఈఎంఎస్ నంబూద్రిపాద్,
మాకినేని, ఏకే గోపాలన్, జ్యోతి బసు, పి రామ్మూర్తి, హరికిషన్ సింగ్ సుర్జిత్, ప్రమోద్ దాస్ గుప్తా, బిటి రణదివే పాలిట్ బ్యూరోగా ఎన్నికయ్యారు. సుందరయ్య ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఎవ్వరిపై పోరాటం, ఎందుకొరకు పోరాటం, ఎవ్వరిపై పోరాటం, ఎందుకొరకు పోరాటం, కలిసొచ్చే మిత్రులెవ్వరు, పోల్చాల్సిన శత్రువులెవ్వరు, కలిసొచ్చే మిత్రులెవ్వరు, పోల్చాల్సిన శత్రువులెవ్వరు. కమ్యూనిస్టు ఉద్యమంలో చర్చను తీవ్రం చేశారు, మితవాదాన్ని ఎదిరించి మార్క్సిజాన్ని కాపాడారు. యుద్ధ పెట్టుబడి భూస్వామి ప్రయోజనాలు కాపాడేందుకు పాలక వర్గం నిలబడిందని జీవితానుభవం చెప్పింది. దీనిని నమ్మిన వాళ్ళయ్యారు సిపిఎం పార్టీ. కలకత్తా మహాసభల్లో సుందరయ్య కార్యదర్శిగా, 1965 ఎన్నికల్లో సిపిఎం మరణ పతాక కేరళ వినివీధుల్లో సమున్నతంగా ఎగిసింది. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు ఉధృతమయ్యాయి. విభేదాలతో కాంగ్రెస్ చీలిపోయింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం సిపిఎం కేంద్రమైన బెంగాల్లో 1972 సంవత్సరంలో అర్ధ ఫాసిస్ట్ బీభత్సకాండను సృష్టించింది. సిపిఎం పార్టీ పైన ఉక్కు పాదము మోపింది ఇందిరాగాంధీ ప్రభుత్వము. సిపిఎం పార్టీ పైన ఉక్కు పాదము మోపింది ఇందిరాగాంధీ ప్రభుత్వము. అరాచకాలు నిత్యకృత్యము, రంగాలంతా చీకటిమయము, బెంగాలంతా చీకటిమయము. వేల కొలది ఆఫీసులు ఆక్రమించిరి, లక్షల మంది కార్యకర్తలను తరిమివేసిరి. దళారుగా నరికేశారు, బెంగాలంతా తగలెట్టారు, బెంగాలంతా తగలెట్టారు. కార్మిక వర్గ కష్టజీవుల ఉద్యమాలకు ఊపిరిపోయడంలో సిపిఎం నిర్విరామ కృషి చేసింది. ఫలితంగా బెంగాల్, కేరళ, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలలో సిపిఎం పతాకం కష్టజీవుల బతుకుల్లో అరుణకాంతులీనింది. 1977 బెంగాల్లో జ్యోతి బసు నాయకత్వాన్ని సిపిఎం వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మబ్బులు విడిచాయి, వెలుగు రేఖలు పొడిచాయి, మబ్బులు విడిచాయి, వెలుగు రేఖలు పొడిచాయి. సిపిఎం నాయకత్వాన వామపక్షాలు గెలిచాయి, సిపిఎం నాయకత్వాన వామపక్షాలు గెలిచాయి. మబ్బులు విడిచాయి, వెలుగు రేఖలు పొడిచాయి. బెంగాల్, త్రిపుర, కేరళలు పేరుకు 3 రాష్ట్రాలు. దేశానికి మార్గం చూపే ప్రజారంజక కేంద్రాలు. లక్షల ఎకరాల భూమిని పంచి
కౌలు రైతులకు అండగా నిలిచి కార్మిక కర్షక పోరాటాలకు సర్కారుగా మద్దతు ఇచ్చి మతోన్మాదాన్ని తరివేసి సామరస్యాన్ని నెలకొల్పి మతోన్మాదాన్ని తరివేసి సామరస్యాన్ని నెలకొల్పి పంచాయతీలకు అధికారాలు స్వయం పాలన గిరిజన హక్కులు ఆడపడుచులకు అండదండగా అవినీతిరుగని స్వచ్ఛ పాలనతో మబ్బులు విడిచాయి వెలుగు రేఖలు పొడిచాయి మబ్బులు విడిచాయి వెలుగు రేఖలు పొడిచాయి ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కోసం ఉద్యోగ భద్రత రక్షణ కోసం గత 2 దశాబ్దాలలో 15 జాతీయ సమ్మెలు జరిగాయి. కోట్లాది మంది కార్మికులు ఉద్యోగులు పాల్గొన్నారు. వాటి విజయంలో సిపిఎంది సింహభాగం. నిజానికి ఈ పోరాటాలే ప్రపంచ సంక్షోభాల నుండి ఈ దేశాన్ని ఇంతవరకు నిలువరించాయి. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత అనేక ప్రాంతాలలో చెలరేగిన మతశక్తులను నిలువరించి భిన్న మతాల ప్రజల మధ్య ఐక్యత కోసం నిరంతరం సిపిఎం చేసిన కృషి సాటిలేనిది. మన రాష్ట్రం 2000 సంవత్సరాలు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి సమరశీల పోరాటం చేసింది సిపిఎం. ఆ పోరులో 3 కార్యకర్తల అమరయ్యారు. 2007 సంవత్సరం ఖమ్మం జిల్లా ముదిగండ భూ పోరాటంలో 7 కార్యకర్తలు అమరులయ్యారు. మత సామరస్యాన్ని కాపాడుకోవడంలో, మతోన్మాద శక్తులను ఎదురెడ్డి పోరాడడంలో అనేక మంది ఆణిముత్యాల వంటి కార్యకర్తలను పోగొట్టుకుంది సిపిఎం పార్టీ. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టేందుకు నాడు నేడు అవిశ్రాంత పోరాటం చేస్తుంది సిపిఎం. అమరవీరుల బాటలో మునుముందుకే సాగుతుంది, మునుముందుకే సాగుతుంది, మునుముందుకే సాగుతుంది. ప్రతి అడుగు నెత్తుటి మడుగై పీడిత జన చెదరని గొడుగై, ప్రతి అడుగు నెత్తుటి మడుగై పీడిత జన చెదరని గొడుగై, ఓపిడిదారుల నెత్తిన పిడుగై ప్రగతి బాటలా ఉద్యమాడుగై, ఓపిడిదారుల నెత్తిన పిడుగై ప్రగతి బాటలా ఉద్యమాడుగై, మండే గుండెల పోరు నినాదం సిపిఎం సిపిఎం, కార్మిక కర్షక సమర కేతనం సిపిఎం సిపిఎం, మండే గుండెల పోరు నినాదం సిపిఎం సిపిఎం, కార్మిక కర్షక సమర కేతనం సిపిఎం సిపిఎం. దున్నేవాడికి భూమంటూ జమీందారులను ఎదిరిస్తూ తెలుగు జాతి ఐక్యత కోసం భాషా ప్రయుక్త రాష్ట్ర సాధన, సుందరయ్య గారు సంఘనలో 100 కాలువ కూడిక తీత, ప్రజారక్షక దళాలతోటి దివి బుక్కెనలో సేవా నిరతి, మండే గుండెల పోరు నినాదం సిపిఎం సిపిఎం, కార్మిక కర్షక సమర కేతనం సిపిఎం సిపిఎం, మండే గుండెల పోరు నినాదం సిపిఎం సిపిఎం, కార్మిక కర్షక సమర కేతనం సిపిఎం సిపిఎం. గుంటలో రగిలిన నిప్పు సారా వ్యతిరేక పోరు, సామాజిక న్యాయ సాధన దళితురాలయ ప్రవేశము, ఆదివాసుల గిరిజన హక్కుల సాధన కోసం పోరాటం, సర్వమానవ సమత నినాదం మత సామరస్య ఆశయ సాధన,
మండే గుండెల పోరు నినాదం సిపిఎం సిపిఎం కార్మిక కర్షక సమర కేతనం సిపిఎం సిపిఎం మండే గుండెల పోరు నినాదం సిపిఎం సిపిఎం కార్మిక కర్షక సమర కేతనం సిపిఎం సిపిఎం దేశ సమైక్యత పరిరక్షణ బలిదానాల ప్రస్థానం విద్య ఉపాధి తక్షణ లక్ష్యం మహిళా సాధికారత ధ్యేయం దేశం రాష్ట్రం సమగ్ర వృద్ధి స్వావలంబనే అంతిమ మార్గం ప్రపంచీకరణ నిధినిస్తూ భాషా సంస్కృతి వికాసం జాతీయోద్యమ జరగని స్ఫూర్తి సిపిఎం సిపిఎం అభ్యుదయంలో తరగని కీర్తి సిపిఎం సిపిఎం జాతీయోద్యమ జరగని స్ఫూర్తి సిపిఎం సిపిఎం అభ్యుదయంలో తరగని కీర్తి సిపిఎం సిపిఎం మండే గుండెల పోరు నినాదం సిపిఎం సిపిఎం కార్మిక కర్షక సమర కేతనం సిపిఎం సిపిఎం మండే గుండెల పోరు నినాదం సిపిఎం సిపిఎం కార్మిక కర్షక సమర కేతనం సిపిఎం సిపిఎం ప్రజానాట్య మండలి మండల కార్యదర్శి వీర్రాజు గారిని వేదిక మీద వస్తూ కోరుతున్నాం. అందరూ ఉండేలా చూడండి. అందరూ అందరూ ఉండేలా చూడండి. అందరూ ఉండేలాగా కొంచెం మొహం కనిపించలేదు. ఓకే అందరూ కూడా వేదిక మీద రావాలి. కోలాటం చేసినటువంటి వాళ్ళు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా రండమ్మా. అందరూ కూడా లైన్గా నుంచొని మరి ఇంత చక్కటి కార్యక్రమం ఈ కళాకారులు గతంలో గత 10 రోజుల నుంచి కూడా పొద్దుటి నుంచి సాయంకాలం వరకు నేర్చుకొని మరి ఈ యొక్క